అబ్బా ఎంత కాలం అయింది అసలు మిమ్మల్ని ఇలా చూసి మిమ్మల్ని ఇంత ఫుడ్ ఇలా చూసి. ఓ మై గాడ్. ఇవాళ ఇది తింటర్వ్యూ, అంటే తింటూ మాట్లాడితే దాన్ని తింటర్వ్యూ అంటారనమాట. మన బింబిసారా టీం వచ్చారు, కానీ వీళ్ళు రెండుగా విభజించుకొని వచ్చారనమాట. 2 వరల్డ్స్ కొలైడ్ అవుతాయి అని నేను ట్రైలర్లో చూశాను. ఈరోజు కొలైడ్ అయిపోయాయి. మా డైటీషియన్ సారవంతమైన ఫుడ్ తినమన్నాడు నన్ను. నేను ఇప్పుడు అంతకన్నా మెట్టెక్కి బింబిసారవంతమైన ఫుడ్ తింటున్నాను. మరి హెల్త్ ఫుడ్డే కదా ఇదంతా. సార్ బింబిసారవంతమైనటువంటి ఫుడ్ అంటే ఇవి కాకుండా నేను అక్కడేదో చూశాను, అది చూస్తే ఒకసారి ఇలా ఇవ్వండి. జాగ్రత్త. దీనికి ఎందుకు సార్ జాగ్రత్త? అయిపోయింది కదా దీని పని. మీకు జాగ్రత్త, నేను జాగ్రత్త. ఓహో సార్, ఇది బింబిసారవంతమైన ఫుడ్ అంటే మీరేమైనా ప్రయత్నిస్తారా? లేదండి, అది నేను చూశాను కదండి దాని చరిత్ర. ఎప్పుడైనా ముందున్న ముసలి పండుగ అంటారు కదా, మనకి బిగినింగ్లోనే ముసలి పండుగ అయిపోయింది. ఆయన ముసలిని పెంచుకుంటున్నాడు ఏంటంటే అసలు చూసి ఆశ్చర్యపోయాను నేను. ఇప్పుడు కాలంలో అయితే కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నాం. మీ కాలం అమ్మ బాబాయ్ చైన్ ఒప్పేస్తుంది, కొంచెం పక్కన పెట్టరా. నేను పట్టుకునే మైక్లో ఉంటుందేమో అనుకున్నా. ఇంతకీ కళ్యాణరామ్ గారు, ఇది చాలా హ్యూజ్ కనిపిస్తుంది అనమాట ఆన్ స్క్రీన్. ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఫిల్మ్. సో ఇది పాన్ ఇండియా ఫిలిమా, పాన్ తెలుగు ఫిలిమా? పాన్ తెలుగు ఫిల్మ్ అండి. అంటే పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు కాబట్టి, అంటే అన్ని లాంగ్వేజెస్ లో మేము చేయట్లేదు కాబట్టి, ఐ వుడ్ బి సేయింగ్ ఇట్స్ పాన్ తెలుగు ఫిల్మ్ రిలీజింగ్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, బికాస్ బాహుబలి లాంటి సినిమా వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాకి చాలా ఎక్కువగా రెస్పాన్స్ ఉంది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్ డెఫినెట్లీ హ్యాస్ స్కోప్ టు గో పాన్ వరల్డ్. కానీ ఎందుకు అలా ఆలోచించలేదు? అంటే ఇంకో ఆలోచన కూడా ఉందండి. 5th రిలీజ్ అయిన తర్వాత నిజంగా రెస్పాన్స్, మేము అనుకునే రెస్పాన్స్ మాకు అందిందంటే 18th నాడు చేస్తాం. బ్యాకప్ ఆప్షన్, సేఫ్టీ ఆప్షన్ 18th, కానీ 18th చేసేద్దాం. ఓకే, within 2 weeks I want to just release in all the languages. Based upon what response I get from మన తెలుగు ఆడియన్స్ నుంచి నాకు వచ్చే రెస్పాన్స్ బట్టి I want to go. ఓకే, ఇప్పుడు మీ కనెక్షన్ ఈ బింబితో ఉందా సార్? బింబిసారుడితో కూడా ఉందా? ఇద్దరితో ఉందండి. ఇద్దరితోనూ కనెక్షన్. అంటే ఎలాంటి కనెక్షన్ ఉంది సార్? పాటల కనెక్షన్ ఉందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోరు అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటుంది. అక్కడ కావాల్సిన అగ్ని ఉంది, దాంట్లో ఆజ్యం పోయడమే పని. సో ఒక ప్రేక్షకుడుగా మీరు సినిమాని అంతా చూసేశారు, ఎలా అనిపించింది సార్ మీకు? నివురు కప్పిన నిప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. భాషలో అదే ఉంది, రజనీకాంత్ గారి భాషలో. అది సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట. నివురు కప్పిన నిప్పు అంటే అది నిప్పు అని ఎవరికి తెలియదు, ముట్టుకుంటే కాలుతుంది. నాకు ఆ ఎలిమెంట్ చాలా ఇష్టం. ఆ ఎలిమెంట్ ఏ సినిమాలో ఉన్నా నాకు చాలా ఇష్టం అండి. అర్థమైంది సార్. నాకు చాలా వరకు నేను అంతకుమించి నేను కథ నేను వద్దు సార్, వద్దు. మిగిలింది నేను August 5th వెళ్ళి డైరెక్ట్ అక్కడ నివురుగా పిన్ని చెప్తే కప్పాల్సిందని కప్పేస్తారు సార్. నేను మొత్తం అసలు ఎలాగా ఏంటి అంటే అక్కడ రివీల్ చేసి ఆ తర్వాత మనల్ని అటు తీసుకొని వెళ్తున్నారు వశిష్ఠ గారు అనేది మొత్తం నేను క్యాల్కులేషన్లో వేసేసుకున్నాను. ఒకే ఒక మాట చెప్తాండి. ఈ ఫిల్మ్ కీరవాణి గారు రావటం మూలంగా బింబిసారుడు అనే సినిమాకి క్యారెక్టర్కి ప్రాణం పోసాడు. నిజంగా నేనైతే అసలు చూసినప్పుడు దీంట్లో లిటరలీ ప్రాణం పోసాడు, లేపుతారు అసలు. ఐ డోంట్ నో, ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ దిస్ వే. లిటరలీ ప్రాణం పోసాడు. అగ్గికి ఆజ్యం పోయటమే మా పని అన్నారు. అదే ఆయన చాలా ఇదిగా ఇదండి. This is he gave life to the whole character and the whole film. Yes, అంటే కీరవాణి గారి అది వరకు సినిమాల్లో మనం చూసినప్పటికీ సేమ్ విక్రమార్కుడు కానీ ఛత్రపతి కానీ ఆ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసినటువంటి తీరు ఇస్ ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి. ఎస్, మీ మెసేజ్ నాకు ఇంకా గుర్తుంది సార్. ఐ స్టిల్ హ్యావ్ ది మెసేజ్. 27 Jan పంపించారు సినిమా చూసి. ఏమని పంపించారు? ఫోన్ లేదు, బట్ ఆ మెసేజ్ ఇట్స్ లైక్ అంటే నాకు నా ఫోన్లో ఉంటుందండి. హరిబాబు చెప్పాడండి, ఒక వర్డ్ చెప్పాడు. కీరవాణి గారు సినిమా చూస్తారు, నచ్చితేనే చేస్తారు. ఇంకా అసలు అయిపోయినమ్మా, నచ్చితే చేస్తారా. సో హీస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ ఆ ఫిల్మ్ అండి. అంటే మేము అంతా చేసేసి ఓకే చూపించాలి. ప్లస్ మీరే చదవండి సార్, మీరు చదవండి. Watched Bimbisara, hey Kalyanram garu, watched Bimbisara and liked your performance and the story. Second half especially, excited to work on the background score. ఇంతకన్నా ఏం కావాలి? నేను స్టాంప్ రాజముద్ర అంతే.
బ్యాక్గ్రౌండ్ స్కోరు సుమ గారు, నేను మనసు మమత అనే సినిమాకి నాకు రామోజీరావు అవకాశం ఇచ్చారండి. దాన్ని సాంగ్స్ చేశాను, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకొక 3 నెలల తర్వాత చేయాలి. ఈ లోపల క్రాంతి కుమార్ గారు పిలిపించి నేటి సిద్ధార్థ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమన్నారు. అది లక్ష్మీకాంత్ ప్యార్లర్ గారి మ్యూజిక్. నువ్వు రామోజీరావు సినిమా చేస్తున్నావు తెలుసు, పాటలు బాగున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తావో నాకు తెలియదు, సో నువ్వు బాగా చేసి నిరూపించుకోవాలన్నారు. అప్పుడు నేను ఆయనకి చేశానండి. ఆ తర్వాత అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళు సాంగ్స్ చేసిన సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇది ఫస్ట్ టైం. బా బా. ఓ రకంగా ఇది నా మొదటి సినిమా అనొచ్చు మీరు. ఏదో రకంగా మొదటి సినిమా. అవును, అంతే కదండి. కీరవాణి గారు ఇతన్ని కూడా మొట్టమొదటిసారిగా try background చేయాలన్నమాట. score. First సినిమాకి తీసుకెళ్ళారు మేము. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఇది మొదటి సినిమా. అది అదే మేము కూడా ఈ న్యూస్లో వాటిల్లో చదివినప్పుడు అనుకున్నాం అనమాట, అదేంటి కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు, ఎందుకంటే జనరల్లీ కీరవాణి గారు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరా? ఒరిజినల్ కంటే ద ఫస్ట్ ఇది 2 సార్లు జరిగిందండి నాకు అతనొక్కడే. అప్పుడు కూడా మై ఫస్ట్ ఆప్షన్ వాస్ కీరవాణి గారు. ఓకే, సరే అప్పుడు మా మధ్య మాటల్లోనే ఆగిపోయింది, అప్రోచ్ అవ్వలేదు. బింబిసారా సినిమా జరుగుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ కీరవాణి గారు. కానీ ఇప్పుడు మాటల్లో ఏం జరిగిందంటే RRR సినిమా చేస్తున్నారు ఆయన, ఇది చేయకపోవచ్చు, సో మనం అడిగి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఎందుకు, అయిపోదాం అని జరిగింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆయనతో చేయిద్దామా, అమ్మ RRR జరుగుతుంది కదా కష్టమేమో అన్నారు. లక్ ఏంటంటే అండి జాన్ కాస్త మార్చి పోస్ట్పోన్ అయ్యేటప్పటికి అప్పటికే ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయింది. నౌ హీ మైట్ బి ఫ్రీ, వేద్దాం బాణం వేద్దాం ఆయన మీదని వెళ్ళాం. యాక్చువల్గా కళ్యాణమ్మ గారు, నేను ఇప్పుడు అతనొక్కడే సినిమాకి నేను కొన్ని కారణాల వల్ల అన్ఫార్చునేట్లీ పని చేయలేకపోయినా ఇప్పుడు మళ్ళీ అతనొక్కడికే చేస్తున్నట్టే అండి. ఎందుకు చెప్పంటారా? ఒక రాక్షసుడు, ఒక పరివర్తన చెందిన ఒక త్యాగమూర్తి, ఆ ఇద్దరు అతను ఒక్కడే. ఆ ఇద్దరు కాదు, అతను ఒక్కడే. అతను ఎవరంటే బింబిసారుడు. కాబట్టి అతనొక్కడే సినిమాకి నేను ఇప్పుడు చేసినట్టే అయింది. అంతే. అంటే టైం ట్రావెల్ చేసి ఒకవేళ గనక మనం వెనక్కి వెళ్ళినట్టయితే మీరు కళ్యాణ్ రామ్ గారు మీ చైల్డ్హుడ్ మెమరీస్లోని ఏ పార్ట్కి వెళ్ళాలనుకుంటున్నారు? నా చైల్డ్హుడ్ మెమరీస్లో అంటే చైల్డ్హుడ్ మెమరీ కంటే అండి, ఇఫ్ ఐ వాంట్ టు టైం ట్రావెల్ ఐ వాంట్ టు గో టు అ టైమ్ వేర్ తాతగారు వాజ్ ద హీరో. ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు బీ ఐదర్ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్, బీ అ పార్ట్ ఆఫ్ హిస్ హోల్ జర్నీ. ఐ జస్ట్ వాంట్ బీ అ పార్ట్ ఆఫ్ దట్. ఎందుకంటే యాక్టర్ కంటే అబ్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, వెన్ యూ అబ్జర్వ్ యూ ట్రై టు అండర్స్టాండ్, యూ లెర్న్ అ లాట్ అంటాం. ఆయన చేసిన పాత్రలు కానీ ఈజ్ అ లెజెండ్ అండ్ ఈజ్ అ బుక్ ఆఫ్ యాక్టింగ్. సో ఐ వాంట్ టు గో బ్యాక్, సిట్ అండ్ సీ ఆల్ హిస్ వర్క్, కమ్ బ్యాక్ అండ్ అగైన్ స్టార్ట్ యాక్టింగ్. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ వాంట్ టు డూ. సూపర్ అండి. అంటే మీ తాతగారు రాముడు కృష్ణుడు ఫర్ ద హోల్ మూవీ లవర్స్, అండ్ తాతగారి డైలాగులు ఎంతమంది ఎన్ని రకాలుగా అలా కంటతహ పట్టారు. మీరు కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళ పని? నా వల్ల అయ్యేది కాదు, నేను ముందే గివ్ అప్. ఇప్పటికీ గివ్ అప్, ఇప్పటికీ నేను ట్రై చేయను. నాకు భయం అండి, బేసిక్ ఆ భయంతోనే నేను ఈవెన్ ఐ డోంట్ అటెంప్ట్ టు లెర్న్ ఇట్. ఆయన అంటే ఒక తెలియని భయం మాకు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తుంటేనే ఒక భయం ఉండేది. ఇంకా ఎవరైనా ఇట్లాంటి డైలాగ్స్ అవన్నీ చూస్తే వద్దులేబ్బా మనకు వద్దు, ఎందుకు, బెటర్ నాట్ టచ్ ఇట్. ఓకే, సో చైల్డ్హుడ్కి వెళ్తానని చెప్పేశారు. అండ్ కీరవాణి గారు, మీరు ఒకవేళ గనక టైం ట్రావెల్ చేసి మీరు పెట్టినటువంటి ఏదైనా ఒక పోస్ట్ పెట్టకుండా ఉంటే బాగుండేది అనే టైంకి వెళ్ళాలనుకుంటే ఎటు వెళ్తారు? నేను పోస్టులు పెట్టకుండా ఉంటే బాగుండు అనుకునే దానికి టైం ట్రావెల్కి సంబంధం లేదండి. ఎందుకంటే పెట్టకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడు అనుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలిస్తే టైం ట్రావెల్ చేయాల్సి వస్తే నేను 2018 ఆగస్టు 28వ తారీఖు వెళ్ళిపోతానండి. 18 ఆగస్టు 28కి వెళ్ళిపోయి నాకు ఎంతో ఇష్టమైన హరికృష్ణ గారిని పిలిచి, సార్ రేపు మనం కంపోజింగ్ పెట్టుకుందామండి, మీరు సినిమా ఏదైనా తీసుకోండి, నా దగ్గర మంచి ట్యూన్లు ఉన్నాయి, ఒక 2 రోజులు నాతో ఉండిపోండి, ట్యూన్లు వినిపిస్తాను, ఆయన్ని వినిపిస్తాను అనమాట. అప్పుడు ఆయన 29th జర్నీ చేయరు. నిజంగానే అంటే సమ్ డిసిషన్స్ ఎలా చేంజ్ చేస్తాయి అనే దానికి ఇది అంటే ఎందుకంటే నా ట్యూన్ అంటే ఇష్టం అండి ఆయనకి. సరదా ఒక గెస్ట్ హౌస్ రండి, నేను ట్యూన్ వినిపిస్తాను అని అంటాను అనమాట టైం ట్రావెల్ చేస్తే.
వెరీ నైస్ సార్. ఆయన 29 వెళ్ళరు. ఎస్ ఎస్, ఇలా లైఫ్లో చాలా మందికి చాలా ఇన్సిడెంట్స్ ఉండుంటాయి, అరే ఇది జరగకుండా మనం ఇలా వెళ్ళిపోయి ఉండుంటే బాగుండేది అని కదా. సారీ టు ఆస్క్, కానీ మీరు ఆ టైంలో ఎక్కడున్నారండి? యూఆర్ అండ్ సమ్ షూటింగ్? నేను ఇంట్లో ఓకే ఓకే. మార్నింగ్ అరౌండ్ 5:30 నేను జనరల్గా లేచి బాల్కనీలో కూర్చొని టీ తాగుతుంటాను. టీ తాగుతున్నప్పుడు ఐ గాట్ అ కాల్. శివాజీ అని డాడీతో ఆ రోజు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన నుంచి కాల్ వచ్చింది. ఆయన ఏడుస్తూ ఉన్నారు. సో ఐ డెంట్ అండర్స్టాండ్ ఏమవుతుందని. ఏం శివాజీ అన్న మళ్ళీ ఇంకా కట్ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ మా మావయ్య గారు ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీ నుంచి ఎవరో ఒక ఎంప్లాయీ వాజ్ ట్రావెలింగ్ టు విజయవాడ. ఆయన ఫోన్ చేసి ఫొటోస్ పెట్టారు అలా. అప్పుడు రియాలిటీ ఏంటి అనేది రియాలిటీనే. ఓకే, సో సంయుక్త, దిస్ ఇస్ ఫర్ యూ. టైం ట్రావెల్, మీరు టైం ట్రావెల్ చేసి ఈ సినిమా నేను రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది, నేను చేసుంటే బాగుండేది అనుకునేవి ఏమైనా ఉన్నాయా? దట్ యూ వాంట్ టు గో బ్యాక్ టు, నా డేట్స్ కుదరకనో లేకపోతే అప్పుడు ఆ టైంలో వద్దనుకునో, ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? నథింగ్ లైక్ దట్. I think only once I made a wrong choice. అది ఇప్పుడు కాదు, just 2 years ముందు I gave a promise that I'll do one movie, but after 2-3 weeks I got a really amazing offer, really from a very very big director in Malayalam, but because I gave promise I didn't want to, you know, you're already committed. ఈ dates ఇక్కడ ఇచ్చేసారు. I'm mentally I don't like doing that. Okay, yeah, because I took one decision. I don't want to, you know, I feel it is not, you know, it's very unprofessional. I know. కానీ ఏ సినిమా అయితే మీరు వదిలేశారో అది ఇంకా స్టార్ట్ అయ్యి షూటింగ్ జరుగుతున్నంతసేపు బట్ మీరు అనుకున్నారా ఇది హిట్ అవ్వకూడదు, నేను వదిలేశాను కదా, ఇది ఎట్లాగైనా ఇది? No, I don't think like that. మనసులో ఎందానావో. No, I but what I did what the movie I did didn't actually come out really great, but the other one came out really great. That must be really. It's okay. మీకు అనిపిస్తూ ఉంటుందా కళ్యాణ్ రామ్ గారు, ఎప్పుడైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చాలా బాగుండాలి అనుకునే వాళ్ళతో పాటు ఈ సినిమా అస్సలు బాగుండకూడదు వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు? ఉంటారండి, డెఫినెట్గా. నేను అది నెగేట్ చేయను, డెఫినెట్గా ఉంటారు. అంత గౌతమ బుద్ధులు మనం ఏం కాదండి, ఆ జెన్లో మనం ఏం లేవు. కరెక్ట్. మనం మనుషులు, మనకి ఫీలింగ్స్ ఉంటాయి, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్ రెండు ఉంటాయి. స్వార్థం మన ముందు నడిపిస్తుంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ బింబిసారా. అంటే సారం అంతా వచ్చేసింది అనమాట. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ మీరు కూడా టైం ట్రావెల్ చేస్తున్నారు, మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేదు, మీరు లవ్ చేసినటువంటి ఆ టైంకి వెళ్తున్నారు అనమాట. అప్పుడు మీరు తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్ట్ కాదేమో, ఇప్పుడు మార్చుకునేటువంటి ఛాన్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అసలు లవ్ చేసేవాడిని కాదు, రిజెక్ట్ చేస్తారని తెలిసినప్పుడు అసలు చేసేవాడిని కాదు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చెప్పగలుగుతారు, కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేరు. వృద్ధాప్యం గురించి మనం మాట్లాడటం బాగోదు. మనం ఏంటంటే అసలు మనము ఐఎమ్ జస్ట్ ఈ మోడర్న్ వీళ్ళతో ఉన్నాను నేను, కూర్చోవడం కూడా నేను ఇటే కూర్చున్నాను. మీకండి క్వశ్చన్, మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే అరే ఈ సిచ్యువేషన్లో నేను సైలెంట్గా రియాక్ట్ అయ్యాను, వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది అనేది ఏదైనా ఉందా మీ లైఫ్ లో? అలాంటి ఏం లేవు. హలో, అలాంటి ఏం లేవు. నిజంగా టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మాత్రం సిట్టింగ్స్ లో ఎలా కూర్చుంటారు? ఏదండి 8 o'clock తర్వాత అది చోటగా అడగాలి, ఆయన అబ్జర్వ్ చేశారు, నాకు తెలియదు అది. అసలు అలాంటివి ఏమీ లేవు, అన్నీ ఎప్పటికప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మీరు తెలిసే పర్ఫెక్ట్ గానే చేసుకుంటూ వచ్చారు. బట్ అవకాశం ఉంటే మాత్రం కళ్యాణ్ గారు చెప్పిన ఆయనతో పాటు వెళ్ళి మాయ బజారు, పాదాల భైరవ దీపం ఇలా షూట్ చేశారు, చూసి ఆయన కూడా ఒకసారి చూసేసి ఇంకేమైనా కథలు ఉంటే పట్టుకొచ్చేస్తాం. ఓకే అమ్మయ్య, నేను అనుకుంటున్నా అసలు ఆదిత్య శ్రీష్టైన్ టైం వెళ్ళి ఆయన కన్నా ముందు కదా అని చెప్పేసి టైం ట్రావెల్ అప్పుడు చేసేద్దాం అనుకుంటున్నాడేమో. లేదు, ఇంకా అక్కడ ఏమైనా కథలు ఉంటే చాలా కథలు ఉన్నాయి కాబట్టి రామారావు ఇంకా ఎక్కువ ఉంటాయి, సుమగారు అవి కూడా తీసి వచ్చేవాడిని. మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి ఈ ఈవెంట్ నేను చేయకుండా అనవసరంగా మిస్ అయ్యానన్న ఈవెంట్ కాదు నేను చెప్తా సార్, ఆవిడ టైం ట్రావెల్ చేస్తే ఏం చేస్తాను ముందు ఏం చెప్పాలి? ఇంతమంది నన్ను అడగాలనుకుంటున్నారా? ఓ మై గాడ్, నో ఐ షుడ్ హ్యావ్ డన్ అని అనుకొని నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టుకున్న ఒక ఈవెంట్ ఉందండి. అది మన రాజమౌళి గారితే, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్, బాహుబలి 1 అండి. నన్ను పెట్టుకోలేదు ప్రీ రిలీజ్కి, ఎవరు పెట్టారండి అప్పుడు? నాని గారిని పెట్టారు. ఏమైనా ఈ మనసులో బాగా పెట్టుకుందండి. అయితే నేను ఇలా అనుకున్నాను అనమాట మనసులో, నన్ను పెట్టుకోలేదు కదా అని.
ఇంకా ఈవెంట్ జరగడానికి ఒక 2 రోజుల ముందు తెల్లవారుజామున 5:30కు ఒక మెసేజ్ ఉంది వల్లి గారి దగ్గర నుంచి, అర్జెంటుగా నువ్వు నాతో మాట్లాడాలి అని. ఫోన్ చేసి, సారీ నాన్నగారు ఏమనుకోకండి, ఆయన కాలుకి దెబ్బ తగలడం వల్ల ఆయన చేయలేకపోయారంట, నన్నే పిలిచారు, అందుకని వచ్చాను సార్. లేకపోతే అసలు మన ఫ్యామిలీ అన్యాయం చేద్దాం అనుకున్నారు ఆ రోజు. చేతబడి ఏమైనా చేశారండి? మీ టైం ట్రావెల్ చేయాల్సి వస్తే అంట మాయాబజార్ కూడా ఈవెంట్ చేస్తారు. ఆవిడ వెనక్కి వెళ్ళిపోయి ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కూడా ఈవిడ చేసి. Now after this everybody will be నేను scared. నిజంగానే కనుక టైం ట్రావెల్ చేయాల్సి వస్తే నేను ఎన్టీ రామారావు గారు నటించినటువంటి ఒక్క సినిమాకైనా సరే ప్రీ రిలీజ్ కానీ ఆడియో రిలీజ్ కానీ చేయాలని అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో అసలు లేనే లేదు. నేను ఆల్మోస్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను కెరియర్, అండ్ దాని తర్వాత ఈవెంట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సార్ అలాంటిది తెలిసేది మీకే తెలుస్తుంది సార్, అప్పుడు చేసేవారు సార్ ఆడియో ఫంక్షన్ అలాంటివి? లేదండి, లేదు సార్. ఆడియో ఫంక్షన్ మా ఇద్దరితోనే మొదలైంది, స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్. అవునండి, సూపర్. ఆడియో ఫంక్షన్స్ స్టూడెంట్ నెంబర్ 1 కన్నా ముందర జరిగేవండి. చిన్నగా ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ అయిపోయింది, భాస్కర్ ప్యాలెస్. కేర్ భాస్కర్ ప్యాలెస్లో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ జరిగేవి. మస్ట్ అండ్ షుడ్గా ఒక పొలిటీషియన్ వచ్చేవాళ్ళు అండి. అది పొలిటీషియన్లకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ సంబంధం ఏంటని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. రావడం ఫార్మల్గా 2-3 స్పీచ్లు, అంటే డ్యాన్సులు గిన్సులు ఏమి ఉండేవి కాదు. అవును, ఒక సభ జరిగేది. సభ జరిగి ఆడియో రిలీజ్ చేసి అప్పుడు క్యాసెట్లు అంటే ఓన్లీ క్యాసెట్లు రిలీజ్ చేసి జర్నలిస్టులు అందరూ వచ్చేవారు, వాళ్ళకి లంచ్ కార్యక్రమం ఉండేది. ఆ తర్వాత ఎవరి మటుకాలు డిస్పర్స్ అయిపోయి. ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్. కరెక్ట్. సాయంత్రాలు కాదు, అవును, మళ్ళీ మధ్యాహ్నం మాటలు. అలాంటిది స్టూడెంట్ నెంబర్ 1తో ఒక ఈవెంట్ లాగా చేసి దాని టీం అందరూ వచ్చి అలా మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి అది పెట్టేటో అలా ఆఖరికి ఇట్లా ఇలా ఈ రోజు ఇలా తినేదాకా ట్రావెల్. సుమ గారు గ్రేట్, మీ జర్నీ అసలు వావ్. అంటే కన్నా నుంచి ఉన్నాను కానీ అప్పుడు జరగలేదు. ఏమండి వశిష్ఠ గారు, మన బింబిసారుడి పాత్ర చూస్తే అంటే పైకి వెళ్తే చెప్పు ఈ బింబి ఉన్నాడని చెప్పు అంటున్నారు. ఇందులో నెగటివ్ షేడ్ ఉందా, పాజిటివా, గుడ్డా, ఈవిలా? బింబిసారుడు అనేవాడు ప్యూర్ వైలెంట్ రాక్షసుడు. అలాంటి రాక్షసుడు ఎలా గుడ్గా మారాడు అనేది. ఓకే, ఇలాంటి ఒక పాత్ర రాయడానికి మీ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండిందండి? ఆయన ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎందుకో చెప్పమంటారా? నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. చెప్పండి. నేను వశిష్ఠ సార్. వేణు అంటే ఎవరు సార్? వేణు బింబిసారుడు ఇద్దరు ఉన్నట్టు వేణు వశిష్ఠ ఇద్దరు ఉన్నారు. అతను ఒక్కడే. అసలు పేరు వేణు అండి. కాదు సార్. సార్ ఒక నిమిషం, అసలు నా పేరు వేణు కాదు సార్. అసలు వేణు ముద్దు పేరుని బలవంతంగా నాకు వృద్ధి అసలు పేరుగా మార్చారు. అసలు పేరేంటి? వెంకటనారాయణ రెడ్డి. వెంకటనారాయణ నేను వశిష్ఠ నారాయణగా మార్చా. మార్చడం బ్లడ్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ బింబిసారుని దేవతడిగా చేశాడో, మరి దేవదత్తుడిని బింబిసారు చేశాడో, అయితే బింబిసారుణ్ణి ఇంకేమైనా చేశాడో నేను చెప్పకూడదులేండి. కానీ ఇన్ని పేర్లు ఉన్నాయంటే అన్ని రకాల పాస్పోర్ట్లు కూడా ఉన్నాయండి మీ దగ్గర? ఇవ్వలేదండి, ఒకటే ఇచ్చారు. సో 2 క్యారెక్టర్స్ షేడ్స్ మేము చూడబోతున్నాం అనమాట సినిమాలో. అవునండి, గుడ్ అండ్ బ్యాడ్ 2. ఓకే, మరి స్టంట్స్ విషయానికి వస్తే ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? రామకృష్ణ మాస్టర్, వెంకట్ మాస్టర్ అండి, సూపర్ ఫైట్స్ అన్నమాట. అసలు రాజ్యంలో అయితే ఇక్కడైతే ఏంటి అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఫైట్స్ చూస్తే దానికి ఈయన ఇచ్చిన సౌండ్ ఆర్ఆర్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఫ్యాన్స్ అయితే పండగ. కళ్యాణరామ్ గారు, మీరు ఎలా మౌల్డ్ చేసుకున్నారండి? ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాలు అన్నింటిలో కల్లా ఇలా పౌరాణికం చేయాలి అంటే దానికి చాలా ప్రిపరేషన్ కావాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ ద లాంగ్వేజ్ డిక్షన్. అంటే ఫస్ట్ చాలా భయం వేసేదండి, అంటే అసలు నేను ఫిట్ అవుతాను ఈ క్యారెక్టర్కి కాదా. బిగ్ ఫిలిమ్స్ లైక్ బాహుబలి లాంటి సినిమా ఇదంతా వచ్చేసి రాజులు అంటే ఎలా ఉంటారు అవన్నీ చూపించేసిన తర్వాత నేనేంటి విల్ ఐ బీ రైట్ ఆర్ నాట్ అనేది చాలా రోజులు చాలా రోజులు ఆలోచించాను. సో ఆల్మోస్ట్ ఒక 2 months వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు బీ లైక్ దట్. అంటే సెటప్ బట్టలు వేసుకొని అసలు నాకు సెట్ అవుతుందా లేదా, ఎలాంటి బట్టలు బాగుంటాయి నాకు. సో దీనికోసం ఒక 2 months హెయిర్ స్టైల్ ఏదైతే బాగుంటుంది. సో 2 months బాగా ప్రాసెస్ చేసి ఒక లుక్కి వచ్చిన తర్వాత దట్ ఈస్ వెన్ ఐ గాట్ అ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ ఐ కెన్ గెట్ ఇన్ టు ద గెటప్. ఈ గెటప్ వేసి నేను షూటింగ్కి వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆ డిక్షన్ అండి, ఇంకా అసలు వేణుతోని ప్రతిరోజు సారీ ఓకే వశిష్ఠతోని నాకు ఎవ్రీడే
ఇక కథ ఒక 20-30 టైమ్స్ లిటరల్ నరేషన్ జరుగుతుండేదండి. ఏం పనే ఉంది. కళ్యాణం డిక్షన్ కంటే కూడా గాత్రం చాలా గంభీరమైన గాత్రం, అది బాగా ఎక్స్ప్లాయిట్ చేశారండి ఇందులో. మంచి బేస్ వాయిస్. సో ఇక రోజు వింటాం, ఆ డైలాగ్స్ వింటాం, అవన్నీ ఇట్ గాట్ ఇట్ మై నాట్ ఓన్లీ బ్రెయిన్ అంటే నరనరాలు ఉండిపోయింది నాకు అసలు. ఐ డెంట్ గో అవుట్ ఆఫ్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెగిటివ్ షేడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, ఐ ట్రూలీ బిలీవ్ ఎవ్రీ వన్ హ్యాస్ నెగిటివిటీ ఇన్ దెమ్. జస్ట్ అదేని మనం తొక్కి పెడతాం, సొసైటీలో చూపించకూడదు, ఎందుకు చూపిస్తే ఏమో ఎందుకు ఎలా రియాక్ట్ అవుతారు, ఒక చిన్న ఫసాడ్ వేసి ఒక చిన్న ఫేస్ వేసుకొని మనం బయటకు వెళ్తుంటాం. సో నా అగ్రెసివ్ నేచర్, నా కోపం వస్తే నేను ఎలా ఉంటాను అనేది చూస్తాను ఆ సినిమా. దట్స్ ఐ జస్ట్ ఓపెన్ అప్ సేయింగ్ దట్ ఓకే, ఆ యాంగిల్ ఏదైతే నాలో ఉందో అది జస్ట్ తీసుకొచ్చి ఆ డైలాగ్స్కి పూత పెట్టి చూపించాను అంతే. అంతే మనోడు చాలాసార్లు చెప్పాడు, తాతగారి సినిమాలు చూడండి, సీతారామ కళ్యాణం తర్వాత చెప్పారు, కానీ నేను చూడని చెప్పానండి. వద్దు అమ్మో అలాగే అసలు వద్దు, మన ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. లెట్ ఇట్ బి వెరీ ట్రూ టు మై సెల్ఫ్, లెట్ దిస్ క్యారెక్టర్ బి వెరీ ట్రూ. అందరం చూసారంటే నాకు నేను చెప్పాను కదండి, మొదటి చెప్పాను, తాతగారు ఏ సినిమా చూసినా ఆ క్యారెక్టర్ రిప్రజెంట్ చేయాలని నా భయం వేస్తుంది ఫస్ట్. సో వద్దు, నేను చూడను, నేను ఏది చూడను. లెట్ మీ బీ మై సెల్ఫ్ అండ్ లెట్ మీ బీ ట్రూ టు దట్ క్యారెక్టర్, కొత్తగా ఉన్న క్యారెక్టర్. సో దిస్ ఇస్ ద వర్క్ దట్ ఐ హావ్ డన్ ఫర్ ద హోల్ ఫిల్మ్ అండి. సూపర్ అండి, అసలు సూపర్. ఫస్ట్ డేనే మొసలి మీద నుంచి నడుచుకునేది, ఫస్ట్ డే షూటింగ్ అసలు ఎవరు చూడంగానే నేను ఏంటి అయినా కళ్యాణరావు గారు పక్కగా అయిపోయి ఇట్లా కోసినట్టు. I was 88 kgs and before I started the film. It was a process of getting down to 74 kgs. చూపించారు కదండి, మళ్ళీ మీరే చేశారు బాబోయ్ ఉంటాడు అలా బాబోయ్ అంటే క్రిటికల్ అవ్వంటే మేము మాత్రం ఉన్నారు కదా, అండ్ యు ఆర్ లుకింగ్ సూపర్బ్ అండి అసలు చాలా. అండ్ రాజులు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాజులు, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ ఫార్మ్స్, అందరూ దేర్ ఆర్ సో మెనీ రాజులు. అందులో మనం ఒక బాహుబలిని చూసాం అండ్ ఇప్పుడు బింబిసారుని చూడబోతున్నాం. నరనరాన్న జీర్ణించుకుపోయారు అన్నారు కదా ఆ క్యారెక్టర్, దాని ప్రభావం ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉండేదా? ఉండేది. ఐ డూ రిమెంబర్ వన్ డే లైక్ ఏమో ఎందుకో కోపంగా ఉన్నాను, మై డాటర్ గాట్ స్కేర్డ్ ఆఫ్ మీ. షీ గాట్ స్కేర్డ్. ఇంకా ఆ రోజు దెన్ ఐ కట్ ఇట్ ఆఫ్. ఓహో షూటింగ్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళకూడదు, మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, కొంచెం కూర్చొని మాట్లాడేవాడిని హరితోనో, వశిష్ఠోనో, లేకపోతే నాకు నేను ఐ టుక్ అ బ్రేక్ అండి. మై డాటర్ రియలీ గాట్ స్కేర్డ్, భయపడింది ఒక రోజు. అండ్ నాకు భయపడింది తెలియదు, కోపంగా ఉన్నాను, తిట్టేశాను. అసలు చిన్నది చేసినాను, చాలా చిన్న పని చేసింది, అగ్రెసివ్ నేచర్లో తిట్టేసాను. ఆవిడ్ని తిట్టేస్తే ఇంకెళ్ళి పడుకున్నాను. మర్నాడు మై వైఫ్ వస్తుంది, ఎందుకు అలా చేశారు మీరు, తప్పు కదా. అప్పుడు ఏం చేసిందని అలా అప్పుడు డిసైడ్ అయ్యా, ఓహో వీడు అనవసరం ఆడి నేను తొక్కట్లేదు, ఆడు వచ్చేస్తున్నాడు బయటికి, ఇల్లే కదా అని. ఎప్పుడు అప్పటి నుంచి పాప ఇతను పాసింగ్ మా నాన్న అలా తయారు చేసి ఏదో రోజు. కానీ మా సెట్లో కూడా అంటే కాస్ట్యూమ్ వేసుకున్నారంటే ఇంకంతే, బింబిసారుడు అలా ఫామ్ అవడం, సెట్ మొత్తం ఎట్టుకోండి. ఒక అడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి, ఆ కాస్ట్యూమ్ నేను ఎప్పుడు వేసుకోలేదు. అసలు లేడీస్ గురించి చెప్పాలి సార్ ఈ విషయంలో, వడ్రానం పెట్టేసుకుని అన్ని నగలేసి ఎలా ఉంటారు. నేనైతే మా ఆవిడకి ఏదైనా తల్లి మీకు అసలు పెళ్ళిళ్ళు అప్పుడు అన్ని నగలేసేసుకోండి వడ్రాలు, నాకు ఉంగరం కూడా లేదు, అది రాకులేదు ఉంగరం కూడా భరించలేదు నేను అసలు. ఎలా దీన్ని నమ్మరండి, నాకు అయితే మొత్తం కట్టేసి లోపలే ఉండేసి ఉండేవాడిని అసలు. బాబు దాంతో నీకు సగం కోపం ఇంకా కోపం వచ్చిస్తుండేది. ఫస్ట్ 2 days అంటే ఐ కుడెంట్ టేక్ ఇట్ అండి, నిజంగా నా వల్ల అవ్వలా అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడిని. ఏంటి ఇదంతా గుచ్చుకుంటూ ఉండేది, వంకిలు పెడతారు, అయ్యో గుచ్చుకుంటూ ఉంటాయి, ఇంత వెయిట్, ప్లస్ పైగా నేను విగ్ పెట్టానండి, స్కాల్ప్లో గుచ్చుకుంటూ ఉంటుంది. అసలు బాబోయ్ అసలు మీకు ఆ జల్లాలు వేసుకుంటారు ఇప్పుడు అర్థం కాలేదు, అమ్మా వీళ్ళందరూ ఎలా భరిస్తున్నారు వీళ్ళు అని. డెఫినెట్గా అంటే ఆ రోజు ఒక 2 days తర్వాత ఒక్కడిని కూర్చున్నాను, ఎవరు నా పక్కన ఉండొద్దని చెప్పి. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, మీ తాతగారు ఏం చేశారు, తర్వాత బాబాయ్ చేశారు, కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళందరూ చేశారు, అసలు గొప్ప గొప్ప వాళ్ళు లైక్ శివరంగారావు గారు కానీ ఎన్ని క్యారెక్టర్స్ చేశారు వాళ్ళు, గదలు పట్టుకుని వెళ్ళటం. ఆ రోజు చేసేది మహానుభావులు ఊరినే ఎవరబ్బా, కష్టం ఉంటుంది, కష్టపడాలి, తప్పదు, టేక్ ఇట్ అని చెప్పి ఆ రోజు నుంచి ఇంకా గెటప్ దాని గురించి సెటప్ అయిపోయి ఇంకా లోపల బయట తీసుకొచ్చి. సరే ఆ గెటప్ అలవాటైన తర్వాత వెయిట్ చేయించినా కానీ ఎక్కువసేపు ఆ గెటప్ మీద వెయిట్ చేయించేవాడు సరే. అబ్బో బాగా ఒకరోజు బాగా తలనొప్పి వచ్చేసిందండి. అంటే డైరెక్టర్ వల్ల కాస్ట్యూమ్స్ వల్ల అండి? లేదు తలనొప్పి కాస్ట్యూమ్స్ వెళ్ళండి, బాగా ఎండ అడిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల కొండలో చేస్తాడు, ఒక క్వారీలో, అక్కడ గొడుగు లేదు ఏం లేదు, అన్ని వైట్ షాట్లు పెడతారు అని నేను అడిగారు. వేణు 5 అయిందండి, వేణు బాగా తలనొప్పి
ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోదాం అని. పూర్ణం సార్ 3 hours టైం ఇవ్వండి సార్. 3 hours. రే 5 o'clock తలనొప్పి వస్తాను, అసలు తట్టుకోలేకపోతాను, ప్లీజ్ నన్ను వదిలే, ఇదేది రేపు చేస్తా నీకు. ఏమి లేదు సార్, ఏమి లేదు, చట్టపంతా రెడీ సార్, మీరు అలా నడుచుకుంటూ ఉండాలి సార్, అంతే. 3 hours నడుస్తూనే ఉన్నానండి. ఓరి రాక్షసుడా, నాకంటే పెద్ద రాక్షసుడు నేను అనుకున్నాను రోజు. ఓకే అదే అయినా బ్యానర్ మీదే కాబట్టి యూ కుడ్ హావ్ సెట్ ప్యాకప్ కదండి. బ్యానర్ నాదే అండి, కానీ నేను ప్రొడ్యూసర్ కాదండి. ఓకే, Producer, యూ రెస్పెక్టెడ్ ద డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ. ఈయన ఆడుతూ అంటే పాడుతూ డైరెక్ట్లీ ప్రెషర్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ కదండి. ఈయన అచ్చా, సెట్లో హరి ఆడుతూ గారి పాడుతూ. దగ్గర నుంచి హరిగారి అన్నమాట. దగ్గర నుంచి ప్రెషర్, పని ఎందుకు అవ్వలేదు, నువ్వు అడిగే సెట్ ప్రాపర్టీస్ అన్ని తెచ్చి పెట్టా, ఎందుకు పని జరగలేదు అని ప్రశ్నిస్తారని చెప్పి ప్లీజ్ 3 hours. ఆ 3 hours కాస్త 5 hours అయింది అనుకోండి, లైటింగ్ చేయాలిగా, నైట్ ఎఫెక్ట్ తలనొప్పి కాస్త మాయమై ఉంటుంది. ఇమీడియట్గా హరి గారి గురించి ఒక మాట చెప్తానండి. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు వినడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు హరి గారు, కళ్యాణ్, ఎడిటర్ తంబిరాజు గారు, వశిష్ట, మొత్తం అందరూ బ్యాచ్ వస్తారండి. ఒకటి ఇవ్వండి సార్. సార్ ఒక్క నిమిషం. ఆ బ్యాచ్ వస్తారు చూడండి. సారీ చెప్పండి. సో నేను ఏదో టైం చెప్తానండి వాళ్ళకి, 4:30కి రండి, లేకపోతే 5కి రండి, 6కి రండి, ఏదో టైం చెప్తాను కదండి. ఇలా ఉంది. ఓ రోజు నేను కార్ పార్క్ చేసి మా స్టూడియోకి అక్కడికి మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడ నాకన్నా ఒక 2 అడుగులు ముందు ఉన్నారు. అంటే ఈ రోజుల్లో ఏదైనా టైం చెప్పినప్పుడు చాలామంది టైంకి రారు, ఒకవేళ రాలేకపోయినా అది ట్రాఫిక్ మీద నెట్టేస్తారు. అవును, ట్రాఫిక్ అండి అంటే ట్రాఫిక్ అన్నది ముందర ఎప్పుడు చూస్తున్నాం కదండి, ఈ రోజే పుట్టలే కదా. కరెక్ట్. ట్రాఫిక్ ఉంటుందని ఎప్పుడైతే తెలుసో కొంచెం ముందర బయలుదేరాలి. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినట్టు లిఫ్ట్లో వచ్చి పైకి నేను చెప్పేదేనండి. సో అట్లాగా డాట్ అంటే డాట్కి వచ్చారు అందరూ. ఇప్పుడు నేను అన్నాను అనమాట అండి, మీరందరికీ కూడా రామారావు గారు ఆదర్శం అనమాట. పంక్చువాలిటీ మీకు బాగా అలవాటైంది, ఆయన స్ఫూర్తిగా. సో పంక్చువల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వెనకాల సక్సెస్ ఉంటుందండి. అది మాత్రం, ఎందుకంటే మీరు పంక్చువల్గా మీరు అనుకున్న టైంకి వచ్చేస్తే సగం సక్సెస్ అక్కడే వచ్చేసింది. మీరు అనుకున్న పనిని అనుకున్న టైం చేయగలిగారు. సో ఆ లక్షణం నేను హరిగారిలో కూడా మొత్తం. కాదు, మీరు నాకెళ్ళి చూస్తారు పంక్చువల్ గానే, మీరు నన్ను చూస్తున్నారు. ఊరికే ఇట్లా ఇటువైపు ఇలా చూసాను. అంతేనా? అంటే ఏమవుతుందంటే సార్, పంక్చువల్గా రాకపోతే మొత్తం ఎనర్జీ అంతా ఎందుకు రాలేదు అనే అబద్ధం ఫామ్ చేయడంలో వెళ్ళిపోతుంది. దాంట్లో అయిపోద్ది. యాక్చువల్ పని వెళ్ళిపోతుంది కాబట్టి ఇది అంతే. కానీ సార్ నేను ఒకటి మాత్రం గమనించాను కీరవాణి గారి విషయంలో, నేను ఎంత టైం కుందాం అనుకున్నా నాకన్నా 5 నిమిషాలు ముందు ఉంటారు. ఎలా సార్? నాకు హరి వారు పొద్దున అదే చెప్పాడు, ఇక్కడికి వచ్చే ముందు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో 12:25కి అక్కడ ఉండాలి. ఏమో 1 కన్నావు కదా, కీరవాణి గారు 12 అని చెప్పాం, ఆయన 12:30కి వచ్చి కూర్చుంటారు, మీరు 5 నిమిషాలు ముందు ఉండండి సార్. అయినా నేను ఆయన తర్వాతనే వచ్చాను. నాకు 12:30 అనే చెప్పారండి. మీకు 12:30 అని ఆయన చెప్పారు. 12:20కి వచ్చేసారు. ఇప్పుడు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంత స్పీచ్ తెలుగులో ప్రిపేర్ అయ్యేసి వచ్చారు. నేను మధ్యలో వచ్చి మైక్ అంటే కూడా ఇట్ ఇస్ నాట్ డన్ యెట్ చూసారు. కాబట్టి ఇప్పుడు 30 seconds సినిమా గురించి చెప్పండి, ఓన్లీ తెలుగులో. ఓకే, తెలుగు పదాలే వాడి. ఏముంది, బ్యానర్ నేము, సినిమా టైటిల్, హీరో టైటిల్, డైరెక్టర్ పేరు, ఏదైనా చెప్పొచ్చు మీరు. 30 seconds, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది నేను తెలుగులో సైన్ చేసిన మొదటి సినిమా. సైన్. ఓకే. అయ్యో, అది సైన్ కి నాకు తెలుగు వర్డ్స్ తెలియదు. సరే, కొంచెం ఆట విడుపుగా వదిలేస్తున్నాం. ఆ తర్వాత సంతకం పెట్టండి. ఓకే, దెన్ ఈ సినిమా పేరు సినిమా ఇదికి తెలుగు చలనచిత్రం. ఈ చలనచిత్ర పేరు చలచిత్ర పేరు బింబిసారా. సినిమానే బెస్ట్. ఓకే, మీరు ఇంకా కష్టపడకండి, అక్కడ వరకు ఆపేద్దాం. మీరు ఈ బాన్ అక్షరం వచ్చే సినిమాలే ఎంచుకుంటున్నారంటే ఏమైనా ఆస్ట్రాలజర్ అలా చెప్పారా? భీమ్లా, బింబిసారా? ఎందుకంటే ఆ బాతో No, more than that, what most of the movies I do, it's one word. Yeah. So your astrologer said that. Nothing. I don't have an astrologer. డైరెక్టర్ గారు, ఆ అమ్మాయి తెలుగు గురించి ఇప్పుడే మాకు తెలిసింది, చక్కగా తెలుగు మాట్లాడేస్తుందని. అలాగే మీరు ఇలాంటి ఒక సినిమా తీయడానికి మీకు కూడా కొన్ని పదాలు, ఇవి భారతీయ పదాలా లేకపోతే కాదా అనేది తెలిసి ఉండాలి. సో ఇవి ఏంటో చెప్పాలి మీరు. ఈ పదాలు, చాయ్ ఇండియనా కాదా? చాయ్ ఇండియన్, ఇది కాదంటారు కదా మీరు. చైనీస్. చాయ్ చైనీస్. అవును, చాయ్ చైనీస్. వెరాండా. ఏదండి? వెరాండా
വരണ്ട വരണ്ട വരാండా വരണ്ടാന്ന് വിചാരിച്ചു മലയാളം మలయాళంలో కూడా ఉంది అది ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ వాళ్ళకి యాక్చువల్లీ వెరాండాలే లేవంట, ఇది మన పదవేనంట. వాళ్ళకి చలి ప్రాంతాలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి వెరాండాలు ఉండవంట. ఈ వెరాండా మనదే. ఇంగ్లీష్ జాగర్ నాట్ ఇది ఖచ్చితంగా మంది కాదండి అని అనుకున్నారు కదా. అవును. నేను కూడా మీకు రాసేంత వరకు అలాగే అనుకున్నాను. కానీ ఇది యాక్చువల్లీ జగన్నాథ యాత్ర నుంచి మొదలైనటువంటి జాగర్ నాట్ అనేటువంటి పదం అంట. జాగర్ నాట్ జాగర్ నాట్ అంటే అక్కడ ఎక్కువగా క్రౌడ్ వస్తారు, ఎక్కువ నాయిస్ ఉంటుంది, దాన్ని అన్నిటినీ వర్ణించడానికి పెట్టినటువంటి పదం. అది ర్యాప్ నేమ్ కదా. యా ఇట్ వాజ్ లేటర్ Reading app. లేటర్ కానీ ఇప్పుడు ఇది ఇండియన్ పదమే. మీ వల్ల చాలా తెలుసుకున్నానండి. నేను చాలా తెలుసుకున్నాను. లాస్ట్ వన్ షాంపూ. ఇది తెలుగండి మంది అంటే కాదంటారు, ఆడదన్నా కాదంటారు. మంది కాదే. షాంపూ మంది కాదు, మంది కొంకుడికాయ, సీకాయ కొంకుడికాయ మంది. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్, కానీ చంపు మనదేనంట. ఏమండి మనం ప్రొనౌన్సియేషన్ మార్చేసుకుని చంపుని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ తర్వాత షాంపూ చేసేసారు. ఇట్ ఇస్ చంపు. చంపునే మనం చంపు అనేవాళ్ళు అనమాట. ఎందుకంటారు ఎందుకు చంపడం అండి? బలవంతంగా మీరు త్వరలో ఉన్న పేర్లు చంపుద్దానా? బెంగాలీ వాళ్ళు కాయిన్ చేసినటువంటి వర్డ్ అంటే ప్రూఫ్ చెప్పండి. చంపి అంటారు కదా, చంపీకరణ. కల్లో ఉన్న పేర్లు చంపుద్దాను. చంపీకరణ అంటారు కదా, మసాజ్ చేయడం అది. సో స్క్వీజ్ అండ్ మసాజ్ ని చంపు అంటారంట. మనకు అవి తెలియదు. అలా ఇది షాంపూ అయిందంట. ఒక అరగంట అమ్మయ్యా ఒక అరగంట అయిపోయిందండి. అంటే పెట్టి Done. సో ఇంకా మనం కానిచ్చేయచ్చా? మీరు ముందు మీరు మొదలు మీరు పెడితే మొదలెట్టేయచ్చు. అంటే మేము ముందు ఆగస్ట్ ఒకసారి ఒక్కసారి జగత్ జడ్జర్ గారిని సాక్షి ఆగస్ట్ చెప్పమంటారా? 5వ తారీఖున మేము అందరం థియేటర్స్ లో తప్పకుండా ఉంటాము. ఎందుకు అంటే ఒక సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. అది ఇలాంటి ఒక సినిమా తీయాలి అంటే నిజంగా మీకు ప్రణామములు. చాలా చాలా కష్టమైన పని, నటించే వాళ్ళకి అలాగే తీసే వాళ్ళకి అందరికీ చాలా కష్టమైనటువంటి విషయం. సో మేమందరం తప్పకుండా వెళ్ళి సినిమాని చూసి ఆదరిస్తాము. ప్రేక్షకుల వైపు నుంచి నేను చెప్పేస్తున్నాను. సార్ మీరేమైనా? సో రిపీట్ వాల్యూ ఉన్న సినిమా నేను నమ్ముతున్నానండి. వెరీ గుడ్. నేను తిన్న ఈ బూరెల్లాగా. ఓకే సార్, డన్. సూపర్. కీరవాణి గారి ఫుడ్ చాయిసెస్ విషయంలో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయనకి ఏదైనా చాలా ఐటమ్స్ ఉన్నా సరే ఒక ఐటమ్ నచ్చితే ఆ ఒకే ఒక ఐటమ్తో ఆయన కన్క్లూడ్ చేస్తారనమాట మొత్తం ఫుడ్ని. సో ఇవాళకి బూరె ఈజ్ ద హైలైట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఇంటర్వ్యూ మీదైతే అయిపోయింది, నాది ఓన్లీ ఇంటర్వ్యూ అయింది. నేను ఇప్పుడు తినడం మొదలెడతాను. అమ్మయ్యా, వడ్డించండి ఆవిడ. నేను వడ్డిస్తాను, బర్గర్లు కాకుండా.